హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈరోజు నేను ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోస్ లాగా కాకుండా ఈ వీడియోలో మీరు నోట్స్ రాసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ప్రతి వాక్యాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్స్ రాసుకోండి, నేర్చుకోండి. మరియు మధ్యలో ఏదైనా ఒక వర్బ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకటే ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఒకటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ విధంగా చెప్పడం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. నువ్వు నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నావో చెప్పగలవా? నువ్వు నన్నెందుకు దూరంగా ఉంచుతున్నావో చెప్పగలవా? Can you tell me why you are keeping your distance from me? Can you tell me why you are keeping your distance from me? Can you tell me అంటే నువ్వు నాకు చెప్పగలవా? Why అంటే ఎందుకు? You are keeping నువ్వు ఉంచుతున్నావు లేదా కొనసాగిస్తున్నావు. కీప్ అంటే ఉంచడము. కీపింగ్ అంటే ఉంచుతున్నావు లేదా సందర్భాన్ని బట్టి కొనసాగిస్తున్నావు అని వస్తుంది. యువర్ డిస్టెన్స్ నీ దూరం. ఆ దూరం అనేది భౌతికంగా కావచ్చు లేదా భావోద్వేగంగా కూడా కావచ్చు. అది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఫ్రమ్ మీ అంటే నా నుండి. ఈ విధంగా ప్రతి వాక్యానికి ఇస్తాను. కాబట్టి ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని చిన్న చిన్న వాక్యాలను నోట్స్ రాసుకోండి. ఈజీగా నేర్చుకోండి. నెక్స్ట్. నువ్వు నాతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నాతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఐ డోంట్ అండర్‌స్టాండ్ వై యూ ఆర్ బిహేవింగ్ లైక్ దిస్ విత్ మీ. ఐ డోంట్ అండర్‌స్టాండ్ వై యూ ఆర్ బిహేవింగ్ లైక్ దిస్ విత్ మీ. ఐ డోంట్ అండర్‌స్టాండ్ నాకు అర్థం కావడం లేదు. వై ఎందుకు. యూ ఆర్ బిహేవింగ్ నువ్వు ప్రవర్తిస్తున్నావు. అలా బిహేవ్ చేయకు, ఇలా బిహేవ్ చేయకు అని కొంతమందితో మీ ఇంట్లో వారితో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ అంటూ ఉంటారు గదా! బిహేవ్ చేయకు అంటే ఆ విధంగా ప్రవర్తించకు అని. యూ ఆర్ బిహేవింగ్ నువ్వు ప్రవర్తిస్తున్నావు. లైక్ దిస్ ఇలా లేదా ఈ విధంగా. విత్ మీ నాతో. ఐ డోంట్ అండర్‌స్టాండ్ వై యూ ఆర్ బిహేవింగ్ లైక్ దిస్ విత్ మీ. నువ్వు నాతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? లేక నటిస్తున్నావా? నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? లేక నటిస్తున్నావా? ఆర్ యూ ట్రూలీ హ్యాపీ? ఆర్ ఆర్ యూ జస్ట్ ప్రిటెండింగ్? ఆర్ యూ ట్రూలీ హ్యాపీ? ఆర్ ఆర్ యూ జస్ట్ ప్రిటెండింగ్? ఆర్ యూ అంటే నువ్వు ఉన్నావా? ట్రూలీ అంటే నిజంగా. హ్యాపీ సంతోషంగా. ఆర్ లేక. ఆర్ యూ జస్ట్ ప్రిటెండింగ్? నువ్వు కేవలం నటిస్తున్నావా? జస్ట్ అంటే కేవలం. ప్రిటెండ్ అంటే నటించు. ఆర్ యూ ట్రూలీ హ్యాపీ? ఆర్ ఆర్ యూ జస్ట్ ప్రిటెండింగ్? నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? లేక నటిస్తున్నావా? నువ్వు నన్ను ఎందుకు నమ్మడం లేదు? నువ్వు నన్ను ఎందుకు నమ్మడం లేదు? వై డోంట్ యూ ట్రస్ట్ మీ? వై డోంట్ యూ ట్రస్ట్ మీ? వై డోంట్ యూ నువ్వు ఎందుకు చేయడం లేదు? ట్రస్ట్ నమ్మకము. మీ నన్ను. వై డోంట్ యూ ట్రస్ట్ మీ? నువ్వు నన్ను ఎందుకు నమ్మడం లేదు? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా? డిడ్ యూ మిస్‌అండర్‌స్టాండ్ మీ? డిడ్ యూ మిస్‌అండర్‌స్టాండ్ మీ? డిడ్ యూ అంటే నువ్వు చేశావా? మిస్‌అండర్‌స్టాండ్ తప్పుగా అర్థం చేసుకోవడం. మీ నన్ను. డిడ్ యూ మిస్‌అండర్‌స్టాండ్ మీ? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా? నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? వాట్ వాస్ రాంగ్ ఇన్ వాట్ ఐ సెడ్?
వాట్ వాజ్ రాంగ్ ఇన్ వాట్ ఐ సెడ్? వాట్ వాజ్ రాంగ్? ఏమి తప్పు ఉంది? వాట్ వాజ్ రాంగ్? ఏమి తప్పు ఉంది? ఇన్ వాట్ ఐ సెడ్, నేను చెప్పిన దాంట్లో. వాట్ ఐ సెడ్ అంటే నేనేం చెప్పాను అని. సెడ్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఎందుకు? నేను చెప్పిన దాంట్లో అంటే ఆల్రెడీ చెప్పేసిన. కాబట్టి సెడ్. సే అంటే చెప్పు. సెడ్ అంటే ఆల్రెడీ చెప్పడం, చెప్పినా అని. మీలో ఈ ఆకస్మిక మార్పుకి కారణం ఏమిటి? మీలో ఈ ఆకస్మిక మార్పుకి కారణం ఏమిటి? వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ సడెన్ చేంజ్? వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ సడెన్ చేంజ్? వాట్ ఈస్ ది రీజన్? వాట్ ఈస్ ది రీజన్? కారణం ఏమిటి? కారణం అంటే రీజన్. వాట్ అంటే ఏమిటి? ఫర్ యువర్ మీకోసం లేదా మీలో. సడన్ చేంజ్ ఆకస్మిక మార్పు. వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ సడన్ చేంజ్? మీలో ఈ ఆకస్మిక మార్పుకి కారణం ఏమిటి? మన మధ్య నిజంగా ఏదైనా సమస్య ఉందా? మన మధ్య నిజంగా ఏదైనా సమస్య ఉందా? ఈజ్ దేర్ రియల్లీ ఎనీ ప్రాబ్లం బిట్వీన్ అస్? ఈజ్ దేర్ రియల్లీ ఎనీ ప్రాబ్లం బిట్వీన్ అస్? ఈజ్ దేర్ రియల్లీ నిజంగా ఉందా? ఎనీ ప్రాబ్లం ఏదైనా సమస్య. బిట్వీన్ అస్ మన మధ్య. బిట్వీన్ అంటే మధ్య. ఈజ్ దేర్ రియల్లీ ఎనీ ప్రాబ్లం బిట్వీన్ అస్? మన మధ్య నిజంగా ఏదైనా సమస్య ఉందా? మీరు నాతో మాట్లాడటానికి ఇష్టపడకపోతే దయచేసి నాకు నేరుగా చెప్పండి. మీరు నాతో మాట్లాడటానికి ఇష్టపడకపోతే దయచేసి నాకు నేరుగా చెప్పండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టాక్ టు మీ, ప్లీజ్ టెల్ మీ డైరెక్ట్లీ. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టాక్ టు మీ, ప్లీజ్ టెల్ మీ డైరెక్ట్లీ. ఇఫ్ యూ డోంట్ వాంట్ మీరు ఇష్టపడకపోతే, టు టాక్ మాట్లాడటానికి, టు మీ నాతో, ప్లీజ్ టెల్ మీ దయచేసి నాకు చెప్పండి, డైరెక్ట్లీ నేరుగా. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టాక్ టు మీ, ప్లీజ్ టెల్ మీ డైరెక్ట్లీ. మీరు నాతో మాట్లాడటానికి ఇష్టపడకపోతే దయచేసి నాకు నేరుగా చెప్పండి. నువ్వు నన్ను అలా చూసినప్పుడు నాకు భయమేస్తుంది. నువ్వు నన్ను అలా చూసినప్పుడు నాకు భయమేస్తుంది. వెన్ యూ లుక్ ఎట్ మీ లైక్ దట్ ఐ ఫీల్ స్కేర్డ్. వెన్ యూ లుక్ ఎట్ మీ లైక్ దట్ ఐ ఫీల్ స్కేర్డ్. వెన్ యూ లుక్ నువ్వు చూసినప్పుడు, ఎట్ మీ నన్ను, లైక్ దట్ అలా, ఐ ఫీల్ స్కేర్డ్ నాకు భయమేస్తుంది. వెన్ యూ లుక్ ఎట్ మీ లైక్ దట్ ఐ ఫీల్ స్కేర్డ్. నువ్వు నన్ను అలా చూసినప్పుడు నాకు భయమేస్తుంది. నెక్స్ట్ లుక్ అనే వర్బ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇందులో ఇంపార్టెంట్ నోట్ కూడా ఉంటుంది. V1 బేస్ ఫామ్ లుక్. లుక్ అంటే చూడటం. ఐ లుక్ ఎట్ ద స్కై. ఐ లుక్ ఎట్ ద స్కై. నేను ఆకాశాన్ని చూస్తాను. నేను ఆకాశాన్ని చూస్తాను. V2 పాస్ట్ సింపుల్ లుక్డ్. చూశాను. ఐ లుక్డ్ ఎట్ హిమ్ ఎస్టర్డే. ఐ లుక్డ్ ఎట్ హిమ్ ఎస్టర్డే. నేను నిన్న అతనిని చూశాను. నిన్న చూశాను. కాబట్టి ఆల్రెడీ జరిగిపోయింది. అందుకనే పాస్ట్ టెన్స్ లుక్డ్ అని వాడాలి. V3 పాస్ట్ పార్టిసిపుల్ లుక్డ్. చూసిన. ఆల్రెడీ చూసేసిన. ఐ హ్యావ్ లుక్డ్ ఎవ్రీవేర్. ఐ హ్యావ్ లుక్డ్ ఎవ్రీవేర్. నేను అన్ని చోట్ల చూశాను. నేను అన్ని చోట్ల చూశాను. ఇది కూడా చూశాను అని వస్తుంది. ఆల్రెడీ జరిగిపోయింది. కాకపోతే V3 ఫామ్‌లో ఉంటుంది. V2కి, V3కి తేడా ఏ విధంగా తెలుసుకోవాలి అంటే, ఐ లుక్డ్ అని వస్తుంది. V3లో ఐ హావ్ లుక్డ్ అని వస్తుంది. హ్యావ్ లేదా హ్యాజ్ వస్తే అది V3 పాస్ట్ పార్టిసిపుల్. V4 ప్రెజెంట్ పార్టిసిపుల్ లుకింగ్.
లుక్ ప్లస్ ఐఎన్జి లుకింగ్. లుక్ అంటే V1 బేస్ ఫార్మ్ ప్లస్ ఐఎన్జి లుకింగ్. అంటే చూస్తూ ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఈ పని అనేది ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడనేమో ప్రెజెంట్ టెన్స్ V1. V2లో, V3లో పాస్ట్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. V4లో జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉంటుందన్నమాట. చూస్తూ ఐ యామ్ లుకింగ్ ఎట్ యూ. ఐ యామ్ లుకింగ్ ఎట్ యూ. నేను నిన్ను చూస్తున్నాను. నేను నిన్ను చూస్తున్నాను. V5 థర్డ్ పర్సన్ సింగులర్ లుక్స్. ఇందులో V1కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఎస్ యాడ్ అయింది. లుక్స్. లుక్ అనేది V1, V5 లుక్స్. చూస్తాడు లేదా చూస్తుంది. షీ లుక్స్ హ్యాపీ. షీ లుక్స్ హ్యాపీ. ఆమె సంతోషంగా కనిపిస్తోంది. ఆమె సంతోషంగా కనిపిస్తుంది. షీ లుక్స్ ఫర్ ఎ ఫోన్. ఆమె ఫోన్ కోసం చూస్తుంది. ఇంపార్టెంట్ యూసేజ్ నోట్. లుక్ ఎట్. లుక్ ఎట్ అంటే ఏదైనా చూడటం. ఏదైనా ఒక దానిని చూసినప్పుడు లుక్ ఎట్ అని ఉపయోగించాలి. లుక్ ఎట్ మీ. నన్ను చూడు. లుక్ ఎట్ మీ. నన్ను చూడు. లుక్ లైక్. అలా కనిపించడం. లాగా కనిపించడం అంటే ఆ విధంగా కనిపించడం. షీ లుక్స్ లైక్ హర్ మదర్. షీ లుక్స్ లైక్ హర్ మదర్. ఆమె తన అమ్మలాగా కనిపిస్తుంది. లుక్ లైక్ ఆ విధంగా. లుక్స్ అని ఎందుకు వచ్చింది? హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఎనీ నేమ్. హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు ఎస్ లేదా ఏఎస్ యాడ్ అవుతుందని ఇంతకు ముందే చెప్పాము కదా! అంతకుముందు కూడా చెప్పుకున్నాము. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము. కాబట్టి షీ లుక్స్, హీ లుక్స్, రాము లుక్స్, సీత లుక్స్, రమేష్ లుక్స్, గీత లుక్స్ ఈ విధంగా ఎనీ నేమ్ వచ్చినా హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు లుక్స్ అని వస్తుంది. కొన్ని సందర్భాలలో ఈఎస్ యాడ్ అవుతుంది. లుక్ ఫర్ అంటే వెతకటం. లుక్ ఫర్ అంటే వెతకటం. ఐ యామ్ లుకింగ్ ఫర్ మై ఫోన్. ఐ యామ్ లుకింగ్ ఫర్ మై ఫోన్. నేను నా ఫోన్ వెతుకుతున్నాను. నేను నా ఫోన్ వెతుకుతున్నాను. నువ్వు నా నుండి ఏదైనా దాస్తున్నావా? నువ్వు నా నుండి ఏదైనా దాస్తున్నావా? ఆర్ యూ హైడింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ? ఆర్ యూ హైడింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ? ఆర్ యూ హైడింగ్ అంటే నువ్వు దాస్తున్నావా? ఆర్ యూ హైడింగ్ సంథింగ్ ఏదైనా ఫ్రమ్ మీ నా నుండి. ఆర్ యూ హైడింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ? నువ్వు నా నుండి ఏదైనా దాస్తున్నావా? నన్ను విమర్శించే ముందు దయచేసి ఒక్క క్షణం నేను చెప్పేది వినండి. నన్ను విమర్శించే ముందు దయచేసి ఒక్క క్షణం నేను చెప్పేది వినండి. బిఫోర్ యూ క్రిటిసైజ్ మీ ప్లీజ్ లిసన్ టు మీ ఫర్ ఏ మూమెంట్. బిఫోర్ యూ క్రిటిసైజ్ మీ ప్లీజ్ లిసన్ టు మీ ఫర్ ఏ మూమెంట్. బిఫోర్ యూ క్రిటిసైజ్ నన్ను విమర్శించే ముందు. బిఫోర్ యూ క్రిటిసైజ్ నన్ను విమర్శించే ముందు. క్రిటిసైజ్ చేయకు అంటే విమర్శించకు అని. మీ నన్ను. ప్లీజ్ లిజన్ దయచేసి వినండి. టు మీ నన్ను. ఫర్ ఏ మూమెంట్ ఒక్క క్షణం. బిఫోర్ యూ క్రిటిసైజ్ మీ ప్లీజ్ లిజన్ టు మీ ఫర్ ఏ మూమెంట్. నన్ను విమర్శించే ముందు దయచేసి ఒక్క క్షణం నేను చెప్పేది వినండి. నీ మౌనం నన్ను మరింత బాధిస్తోంది. నీ మౌనం నన్ను మరింత బాధిస్తుంది. యువర్ సైలెన్స్ ఈజ్ హర్టింగ్ మీ ఈవెన్ మోర్. యువర్ సైలెన్స్ ఈజ్ హర్టింగ్ మీ ఈవెన్ మోర్. యువర్ సైలెన్స్ నీ మౌనం ఈజ్ హర్టింగ్ మీ నన్ను బాధిస్తోంది. హర్ట్ చేయకు. హర్ట్ అయ్యావా అంటే బాధపడ్డావా అని. ఈవెన్ మోర్ మరింత. నేను చేసే ప్రతి పని మీకు తప్పుగా అనిపిస్తుందా? నేను చేసే ప్రతి పని మీకు తప్పుగా అనిపిస్తుందా? డస్ ఎవ్రీథింగ్ ఐ డూ సీమ్ రాంగ్ టు యూ? డస్ ఎవ్రీథింగ్ ఐ డూ సీమ్ రాంగ్ టు యూ? డస్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ. ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ. ఐ డూ. ఐ డూ అంటే నేను చేస్తాను, నేను చేసేది అని. సీమ్ రాంగ్ తప్పుగా అనిపిస్తుందా? రాంగ్ అంటే తప్పు. సీమ్ అంటే అనిపించడం.
టు యూ మీకు. డస్ ఎవ్రీథింగ్ ఐ డూ సీమ్ రాంగ్ టు యూ? నేను చేసే ప్రతి పని మీకు తప్పుగా అనిపిస్తుందా? నేను మీతో మాట్లాడనప్పుడు నాకు చాలా అశాంతిగా అనిపిస్తుంది. నేను మీతో మాట్లాడనప్పుడు నాకు చాలా అశాంతిగా అనిపిస్తుంది. ఐ ఫీల్ వెరీ రెస్ట్‌లెస్ వెన్ ఐ డోంట్ టాక్ టు యూ. ఐ ఫీల్ వెరీ రెస్ట్‌లెస్ వెన్ ఐ డోంట్ టాక్ టు యూ. ఐ ఫీల్ వెరీ రెస్ట్‌లెస్ నాకు చాలా అశాంతిగా అనిపిస్తుంది. వెన్ ఐ డోంట్ టాక్ నేను మాట్లాడనప్పుడు. టు యూ మీతో. ఐ ఫీల్ వెరీ రెస్ట్‌లెస్ వెన్ ఐ డోంట్ టాక్ టు యూ. నేను మీతో మాట్లాడనప్పుడు నాకు చాలా అశాంతిగా అనిపిస్తుంది. మీరు నా మాటలను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? మీరు నా మాటలను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? వై డోంట్ యూ అండర్‌స్టాండ్ మై వర్డ్స్? వై డోంట్ యూ అండర్‌స్టాండ్ మై వర్డ్స్? వై డోంట్ యూ అండర్‌స్టాండ్ మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? వై డోంట్ యూ అండర్‌స్టాండ్ మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు మై వర్డ్స్ నా మాటలను? వై డోంట్ యూ అండర్‌స్టాండ్ మై వర్డ్స్ మీరు నా మాటలను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నీకు నా భావాల గురించి అస్సలు పట్టింపు లేదా? నీకు నా భావాల గురించి అస్సలు పట్టింపు లేదా? డోంట్ యూ కేర్ అబౌట్ మై ఫీలింగ్స్ ఎట్ ఆల్? డోంట్ యూ కేర్ అబౌట్ మై ఫీలింగ్స్ ఎట్ ఆల్? డోంట్ యూ కేర్ నువ్వు పట్టించుకోవడం లేదా? అబౌట్ మై ఫీలింగ్స్ నా భావాల గురించి. ఎట్ ఆల్ అస్సలు. డోంట్ యూ కేర్ అబౌట్ మై ఫీలింగ్స్ ఎట్ ఆల్? నీకు నా భావాల గురించి అస్సలు పట్టింపు లేదా? మన మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది? మన మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది? వై ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ us గ్రోయింగ్? వై ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ us గ్రోయింగ్? వై ఈజ్ ఎందుకు? ది డిస్టెన్స్ దూరము. బిట్వీన్ us మన మధ్య. గ్రోయింగ్ అంటే పెరుగుతుంది. వై ఈజ్ ది డిస్టెన్స్ బిట్వీన్ us గ్రోయింగ్? మన మధ్య దూరం ఎందుకు పెరుగుతోంది? నేను మీకు ఏదైనా తప్పు చేశానా? అవును అయితే నాకు చెప్పండి. నేను మీకేదైనా తప్పు చేశానా? అవును అయితే నాకు చెప్పండి. డిడ్ ఐ డూ సంథింగ్ రాంగ్ టు యూ? ఇఫ్ యెస్ టెల్ మీ. డిడ్ ఐ డూ సంథింగ్ రాంగ్ టు యూ? ఇఫ్ యెస్ టెల్ మీ. డిడ్ ఐ డూ నేను చేశానా? సంథింగ్ రాంగ్ ఏదైనా తప్పు. టు యూ మీకు. ఇఫ్ యెస్ అవును అయితే. టెల్ మీ నాకు చెప్పండి. డిడ్ ఐ డూ సంథింగ్ రాంగ్ టు యూ? ఇఫ్ యెస్ టెల్ మీ. నేను మీకేదైనా తప్పు చేశానా? అవును అయితే నాకు చెప్పండి. మనం మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? మనం మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? వై ఆర్ యూ అవాయిడింగ్ మీ వెన్ వి ఆర్ టాకింగ్? వై ఆర్ యూ అవాయిడింగ్ మీ వెన్ వి ఆర్ టాకింగ్? వై ఆర్ యూ అవాయిడింగ్ నువ్వు ఎందుకు దూరం పెడుతున్నావు? మీ నన్ను. వెన్ వి ఆర్ టాకింగ్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు. వై ఆర్ యూ అవాయిడింగ్ మీ వెన్ వి ఆర్ టాకింగ్? మనం మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు? ఈ వీడియోలో ఉన్న వాక్యాలు మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.